వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. సంప్రదాయాలకు భిన్నంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు. చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ సమర్పణ. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఏపీఎస్ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్. ఈ నెల 17 నుంచి కర్ణాటకకు బస్సు సేవలు ప్రారంభం. ఎల్జీ పాలిమర్స్ బాధిత కుటుంబాలకు చంద్రబాబు లేఖ. గ్యాస్ లీక్ ఘటనలో 15 మంది మృతి చెందడం హృదయ విదారకరమని ఆవేదన. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన దేవినేని ఉమా. ఇసుక మాయమైందన్న మంత్రిని ఎందుకు అరెస్టు చేయలేదని ఆగ్రహం. అద్దె బస్ల డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన జనసేన అధినేత పవన్. కడప జిల్లా రాయచోటిలో రోడ్డు ప్రమాదం. కారును ఢీకొట్టిన డీసీఎం, 2 మృతి. ఇక డీటెయిల్స్కి వెళ్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16వ తేదీ నుంచి కేవలం 2 రోజులే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఈసారి ఇలాంటి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. మార్చిలోనే బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉండగా కరోనా కారణంగా సమావేశాలు వాయిదా పడ్డాయి. దీంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చి 3 నెలలకు ఓటాన్ బడ్జెట్కు ఆమోదం తెలిపింది ప్రభుత్వం. కాగా కరోనా నేపథ్యంలో భాగంగా సంప్రదాయాలకు భిన్నంగా అసాధారణ రీతిలో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఏపీ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ సమర్పణ ఉండనుంది. ఇక సమావేశాలను 16, 17 తేదీల్లో అంటే 2 రోజులకే పరిమితం చేయనున్నారు. ఈసారి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేసిన రోజునే రాష్ట్ర బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. కరోనా వైరస్ ఎఫెక్టుతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దేశవ్యాప్తంగా రైల్వే, ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వలస కార్మికుల కోసం శ్రామిక్ రైళ్లు తిరుగుతున్నాయి. వీటితో పాటు దేశంలో వివిధ నగరాలకు ఎక్స్ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అంతర్రాష్ట్ర సర్వీసులను ప్రారంభించేందుకు గాను వివిధ రాష్ట్రాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. లాక్డౌన్ సడలింపులతో ఏపీలో బస్సులు తిరుగుతున్నాయి. అయితే ఇంకా అంతర్రాష్ట్ర సర్వీసులకు అనుమతి లభించకపోవడంతో పొరుగు రాష్ట్రాలకు బస్సులు వెళ్లడం లేదు. ఈ క్రమంలో ఈ నెల 17 నుంచి కర్ణాటకకు బస్సులు తిప్పాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రయాణికుల మధ్య భౌతిక దూరం అనుసరిస్తూ మొదట పరిమిత సంఖ్యలోనే బస్సు సర్వీసులు నడపాలని ఆర్టీసీ భావిస్తుంది. బెంగళూరు సహా కర్ణాటకలోని పలు ప్రాంతాలకు 168 బస్సులు నడిపేందుకు సన్నాహాలు చేస్తుంది. ఆపై 4 దశల్లో బస్సు సర్వీసుల సంఖ్యను 500కి పెంచాలని ప్రణాళికలు రచిస్తుంది. ముఖ్యంగా జిల్లా కేంద్రాలు, పట్టణాల నుంచి కర్ణాటకకు బస్సులు నడిపేందుకు గాను రెడీ అవుతుంది. విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో మృతుల కుటుంబాలకు చంద్రబాబు లేఖలు రాశారు. వ్యక్తిగతంగా ఒక్కో కుటుంబానికి ఆయన రాసిన లేఖలను టీడీపీ నేతలు మృతుల కుటుంబ సభ్యులను కలిసి అందజేయనున్నారు. గ్యాస్ లీకేజీ ఘటన మృతుల కుటుంబాలకు 50,000 రూపాయల సాయం చేయనున్నారు. గ్యాస్ లీకేజీతో వారు మృతి చెందడం హృదయ విదారకరమని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఘటనలో భాగంగా మొత్తం 15 మంది మృతి చెందడం తన మనసును కలిసివేసిందని ఆయన చెప్పారు. వందల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందడం చూసి తాను చలించిపోయానని చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థను వైసీపీ సర్కారు వెనుక వేసుకురావడం విచారకరమని ఆయన తెలిపారు. తమ నేతలపై కక్ష తీర్చుకోవడానికి కరోనా టైంను వాడుకుంటున్నారని దేవినేని ఉమా విమర్శించారు. టెలిహెల్త్కు 3 కోట్లు చెల్లించిన మంత్రిని, ఇసుక మాయమైందన్న మంత్రిని ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలంటూ నిలదీశారు. తప్పుడు కేసులతో ఆగమేఘాల మీద మా నాయకులు అరెస్టులు చేస్తున్నారని, కక్ష తీర్చుకోవడానికి కరోనా టైంను వాడుకుంటున్నారు. విచారణ జరుగుతుండగా మీరు అధికారంలోకి వచ్చాక టెలిహెల్త్కు 3 కోట్లు చెల్లించిన మంత్రిని, లక్షల టన్నుల ఇసుక మాయమైందన్న మంత్రిని ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పండి జగన్ గారు అని దేవినేని ఉమా ట్వీట్లో ప్రశ్నించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు కష్టాల పాలయ్యారని, వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఆటో, టాక్సీ డ్రైవర్లకు సాయం చేసిన ప్రభుత్వం ఆర్టీసీ అద్దె బస్సులకు పనిచేస్తున్న డ్రైవర్ల కష్టాన్ని కూడా గుర్తించాలని సూచించారు. ఈ డ్రైవర్లు ఆర్టీసీ డ్రైవర్లు కారని, వీరి బాధ్యత అద్దె బస్సుల యజమానులదేనని ప్రభుత్వం, ఆర్టీసీ భావించడం సరికాదని హితవు పలికారు. సుమారు 8,000 మంది అద్దె బస్సుల డ్రైవర్లుగా పనిచేస్తున్నారని, లాక్డౌన్ కారణంగా మార్చి నుంచి తమకు జీతాలు రావడం లేదని డ్రైవర్లు జనసేన దృష్టికి తీసుకువచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం మానవత దృక్పథంతో వీరిని ఆదుకోవాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం కొణిజర్ల గ్రామంలో నూతన శిలువ బ్రాను ప్రతిష్ఠ కార్యక్రమం ఆర్సీఎం సంఘస్థులు మరియు విచారణ గురువులు
ఫాదర్ బాలశౌరి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఫాదర్ బాలశౌరి గ్రామస్తులకు కరోనా మహమ్మారి నివారణపై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పుత్ర పవిత్రాత్మ నామమున ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన గ్రామంలో మనమందరము కూడా శిలువ యాత్రలో పాల్గొంటూ ఉన్నాం. ఈ యొక్క శిలువ యాత్రకి కారణమనము మరిగల సభ్యులతో కలిసి ఈ యొక్క నూతనంగా ఒక శిలువను తయారు చేసుకున్నాం. ఈ శిలువను తయారు చేసుకుని మన గ్రామంలో శిలువతో ఊరేగింపు ప్రత్యేకమైన ప్రార్థనలు తెలుపుతూ ఉన్నారు. ఈ యొక్క ప్రార్థనలు ఎందుకంటే ఈ ప్రపంచమంతా కూడా కరోనా వైరస్ వలన ఎంతో ఇబ్బందుల్లో ఉన్నది. అనేకమైన దేశాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. మనం ప్రతిరోజు కూడా వార్తల్లో చూస్తూ ఉన్నాము. అనేక మంది తమ ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు ఈ యొక్క వైరస్ వలన. కాబట్టి మనం చేసే ఒక శిలువ యాత్రలో ప్రత్యేకమైన ప్రార్థన. ఆ ప్రార్థన ఎందుకు ఈ కరోనా గారి అంతరించిపోవాలని, అందరూ కూడా ఆరోగ్యంగా, అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనం గ్రామం అంతా కూడా, మన కుటుంబాల గ్రామ సభ్యులందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు మనం చేసే ప్రార్థనను రైతు ఆలకించి అందరినీ క్షేమంగా ఉన్నట్టు జీవించాలని, మరి ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క వ్యాధికి గురై బాధపడుతూ ఉన్నారో వారందరూ కూడా స్వస్థతను పొందాలని మనం ప్రార్థించగలం. అలాగే మన ప్రభుత్వాలు, మన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా అనేకమైన చర్యలను చేపడుతూ ఉన్నారు ఈ యొక్క వ్యాధిని నిర్మూలించడానికి. వారు చేసే ప్రతి ప్రయత్నము సఫలీకృతం కావాలని, వారు చేసే ప్రతి ప్రయత్నము నెరవేరాలని ఆ ప్రభుకు మనందరం కూడా ప్రార్థన చేస్తాం. ప్రభువు దయతో ఆలకించి ఈ యొక్క వ్యాధి నిర్మూలనకు సహాయపడినట్లుగా దేవుడు మనం దీవించాలని ప్రార్థించుకున్నాము. ఈ రోజు యొక్క శిలువ యాత్రలో అందరం కూడా భక్తియుతంగా పాల్గొనాలి. మన ప్రార్థనలు దేవుడు ఆలకించి వెంటనే సమాధానం ఇచ్చేటట్టుగా ప్రతి విశ్వాసంతో మనం పాల్గొనాలి. కాబట్టి సంగతులారా, మీరందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. కుంజల గ్రామంలో ఆశ్రమ సంఘస్థులందరూ కూడా ఏకస్వమై సేవ కార్యక్రమం చేస్తున్నాం. దీనిలో భాగంగా గ్రామంలో మరియు తల్లి సభ్యులు మరియు సంఘ పెద్దలు అందరం కూడా చాలా కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగా కుంజల గ్రామం నందు వాక్యం చెప్పే గడియారం ఒకటి తీసుకున్నాం. సుమారు 15,000 రూపాయలు అది. మరి అదేవిధంగా కలరగిరి శివమాను కూడా మేము నిర్మించుకోవడానికి ముందుకొచ్చాం. గతంలో కూడా నిత్య సహాయ మాత్ర మందిరం కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా సేవ కార్యక్రమాలు ఆర్సం సంఘం తరఫున కూడా మా 2 సమూహాలు కూడా, ఒకరు మరే తల్లి సభ్యులు మరియు సంఘ పెద్దలు ఫాదర్ గారి సమక్షంలో ఇటువంటి కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చాం. మరి ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయడానికి గ్రామస్తులందరూ కూడా మనకు తగు సహాయం చేయటం, అందరూ కూడా ఒకే కట్టుబాటు మీద ముందు రావటం, మమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. మా మరితల్లి సభ్యులు మరియు సంఘ పెద్దలు ఫాదర్ గారు ఉపదేశ మాసాల తరఫున కుంజల గ్రామస్తులందరికీ మరియు మా సంఘస్థులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓకే. కడప జిల్లా రాయచోటి పట్టణ శివార్లోని చిత్తూరు రింగ్ రోడ్ సమీపంలో కారు డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 3 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు కారు నుంచి వెలికితీసి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కార్తీక్ రెడ్డి, అతని తల్లి లక్ష్మి ఇద్దరు మృతి చెందగా సందీప్ రెడ్డి అనే వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో అతన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మృతులు బెంగళూరు నుంచి కారులో నెల్లూరుకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని రాయచోటి పోలీసులు తెలిపారు.
సరిగ్గా గుర్తులేదు సార్. ఎవరెవరు నేను చెప్తాను సార్. కళ్ళు కనబడుతున్నాయి బాగానే? పర్వాలేదు సార్ కొంచెం. అందుకే లేదు కొద్దిగా ప్రయత్నం చేయదు, గట్టి ప్రయత్నం చేయదు. మా ఛానల్ అండి, మా నాన్నగారి పేరు వెంకటరాజు గోపాలరావు దేవభక్తి. కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు 700కు దాటాయి. కరోనా కారణంగా 28 మంది మరణించారు. తాజాగా మచిలీపట్నంలో కరోనాతో ఒకరు మృతి చెందారు. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 36 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. విజయవాడలోని మొఘల్ రాజపురంలో ఒక వాణిజ్య కాంప్లెక్స్లో 12 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. బందర్ డివిజన్లో 14 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కంప్యూటర్ కొత్తది కాదు కదా, కంప్యూటర్లన్నీ మన స్కూల్ నుంచి తెచ్చినవే సార్. ఇంటర్నెట్ అన్ని అన్నీ అయిపోయింది సార్. కొత్త కొన్నాడు సార్. అంటే ఇంత కొత్తగా వచ్చిందా? కొత్తగా వచ్చేసారు. వార్డ్ సర్టిఫికేట్ అయిపోయింది, డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే వాటిలో బెనిఫిషరీస్ దొరకనివి ఉండిపోయి సార్. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే మిగిలిపోయిన పూల్ అంతా కలిపి కామన్గా సర్క్యులేట్ చేస్తున్నారు సార్. ఎవరు బెనిఫిషరీస్ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని మళ్ళీ తీసుకెళ్తారు సార్. అలా ఉండిపోయింది. దీనికి వాట్ ఈస్ ద సొల్యూషన్? ఎవరి వాటిలో వాళ్ళకి బెనిఫిషరీస్ ఐడెంటిఫై అవ్వని లిస్ట్ ఒకటి పబ్లిష్ చేయమన్నారు సార్. ఇక్కడ ఏముంది? ఇక్కడ 101 సచివాలయం వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు. అందుకే ఈ లిస్ట్ అంతా పబ్లిష్ చేశారు సార్. బాగుంటుంది సార్. ఉన్నారు రేషన్ కార్డు లేదు, పెండింగ్ ఉన్నారు. కొద్దిగా మంత్కి ఒకసారి పైన కూడా క్లీన్ చేయించాలి. పూల్గా ఉంది కదా, వన్స్ మంత్ అది కూడా చేయండి. మీరు డిస్కస్ You take a conscious decision. Yes, sir. బట్ కానీ మీరు ఏమేమి డిస్పోజ్ చేసినప్పుడు త్వరగా ఇది చేయించండి సార్. 4 రోజుల్లో కంప్లీట్ చేసి పెద్ద పెద్ద ట్యాక్స్ పెట్టండి ఇక్కడ. దిస్ విల్ బి అవర్ రికార్డ్ రూమ్ 2 అలా ఓకేనా? ఓకే. ఎంత పెయింట్ అవసరం లేదు. తిరుపతి వెళ్లే ఏ రైలైనా గతంలో నిత్యం రద్దీగా ఉండేది. 1-2 నెలల ముందే బుక్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జూన్ 1 నుంచి ప్రారంభించిన తిరుపతి నిజామాబాద్ ప్రత్యేక రైల్లో సగం బెర్తులు కూడా నిండడం లేదు. తిరుపతి నుంచి నిజామాబాద్ బయలుదేరిన ఈ రైల్లో 8 ఏసీ బోగీలు ఉండగా 40 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. సికింద్రాబాద్ వచ్చేసరికి 7 మిగిలారు. నిజామాబాద్ వరకు వారు మాత్రమే ప్రయాణించారు.
టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అరెస్ట్ అంశంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. అచ్చెన్నా అరెస్టును బీసీల అణచివేతగా రంగు పులుముతున్న బాబు ఆ కుటుంబానికి చేసిన అన్యాయాన్ని మార్చినట్టున్నారని మండిపడ్డారు. 2002లో బాలయోగి గారి దుర్మరణంతో లోక్సభ స్పీకర్ పదవికి తనను ఎంపిక చేయాలని ఎర్రన్నాయుడు ప్రాధేయపడ్డాడు. ఎదిగిపోతాడన్న భయంతో ఏ పోస్టు దక్కకుండా చేశాడు విజనరీ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. వైజాగ్ గ్యాస్ లీక్ బాధితుల పరామర్శ విషయంలో చంద్రబాబు ఆడిన నాటకాలన్నీ బయటపడ్డాయని విమర్శించారు. వైజాగ్ వెళ్లేందుకు గాను కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకుంటున్నానని, ప్రత్యేక విమానంలో పరామర్శకు వెళ్తున్నానని ఎంతో హడావుడి చేశారని, చివరికి ఆ విమానం ఏమయ్యిందో తెలియలేదని సజ్జల వ్యంగ్యం ప్రదర్శించారు. ఇటీవల కూడా తాను వైజాగ్ వెళ్తానంటే ఉద్దేశపూర్వకంగా విమానాలు రద్దు చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వం పైన సీఎం జగన్ పైన అభండాలు వేశారని తెలిపారు. చంద్రబాబు అదే రోజున ఉండవల్లి కరకట్టలోని తన నివాసానికి వచ్చారు, కానీ వైజాగ్ వెళ్లలేదని సజ్జల ఆరోపించారు. అయితే అవినీతి కేసులో అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలియగానే హైదరాబాద్ నుంచి ఆగమేఘాల మీద గుంటూరు వచ్చారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. కక్ష సాధింపు ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఏడాదిగా మీ పాలన కక్ష, పగ, ప్రతీకారంతో సాగుతుంది. 2010లో మీపై హైకోర్టులో అక్రమాస్తుల కేసు వేశారని, ఆనాటి కాంగ్రెస్ దళిత మంత్రి శంకర్రావు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎర్రంనాయుడు, అశోక్ గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖర రెడ్డిలపై కక్ష సాధించడం ధర్మమా, న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. పూర్వకాలంలో వ్యవహరించిన రీతిలో ఈ రోజున రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. కక్ష ప్రతీకారేచ్ఛ అండి, మాట చాలా విలువైన మాట. ప్రతీకారేచ్ఛతో అనునిత్యం ఆయన మనస్సు కొట్టుకుంటూ ఉంటుంది. అది సామాన్య మానవుల్లో, నైతిక విలువలు కలిగిన మనుషుల్లో, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తుల్లో అటువంటి ఆటే కనపడవు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. నువ్వు నన్ను ఎదిరించావా, నీ అంతు చూస్తా. నువ్వు నన్ను వ్యతిరేకించావా, నీ సంగతి తేలుస్తా. నువ్వు నా గురించి వ్యతిరేకంగా మాట్లాడావా, యు ఆర్ అవుట్. నా గురించి పత్రికల్లో రాస్తావా, యు ఆర్ ఫినిష్డ్. ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన సాగుతూ ఉన్నది. 2010లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పి శంకర్రావు అనే కాంగ్రెస్ నాయకుడు, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా ఉన్నాడు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ రైట్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తన ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించాడు. తన తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకుని, సార్ బ్రదర్స్, పాత్రికేయ సోదరుల, దిస్ ఎ డిఫరెంట్ ప్రెస్ మీట్, కొంచెం జాగ్రత్తగా తమరు కూడా, ఐ రిక్వెస్ట్ యువర్ అటెన్షన్ ఇన్ దిస్ మ్యాటర్. తన తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించాడని గౌరవ ఆనాడు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ఆయన పిటిషన్ వేసిన తర్వాత దట్ హ్యాస్ బీన్ టేకెన్ ఆన్ ఫైల్. గౌరవ హైకోర్టు ఫైల్లోకి తీసుకుంది అది. అప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన గౌరవ ఎర్రంనాయుడు గారు, శ్రీ అశోక్ గజపతిరాజు గారు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, ముగ్గురు సీనియర్ నాయకులు, ప్రధానమైన నాయకులు కూడా ఆ పిటిషన్లో ఇంప్లీడ్ అయినారు. అయ్యా, మాది కూడా ఇదే ఘోష, మాది కూడా ఇదే అభిప్రాయం, మేము చెప్పేది కూడా ఇదే. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన తండ్రి అంటే దివంగత రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకొని ఆస్తులు సంపాదించుకున్నారు. BS3 వాహనాల కొనుగోలులో తాము మోసగాలం కాదని, మోసపోయినోళ్లమని టీడీపీ నేత జేసీ పవన్ రెడ్డి అన్నారు. టీడీపీలో యాక్టివ్గా ఉన్నందుకే వైఎస్ జగన్ మమ్మల్ని టార్గెట్ చేశారని ఆరోపించారు. బాబాయిని, తమ్ముడిని అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా రివెంజ్ ఉంటుందని హెచ్చరించారు. పెంచుకోవాలంటే నాగాలాండ్లో ఎక్కువ టన్నేజ్ ఇస్తారు. అది భారతదేశంలో ఒక రాష్ట్రము, పాకిస్తానో
లేకపోతే నేపాల్ కాదు ఏమి మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ నడుపుతున్నారు అని లీగల్ గా మేము చేపించాము. బస్సులు కూడా మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో 30 స్లీపర్లు ఇస్తారు, కానీ తెలంగాణలో స్లీపర్ ఇయ్యరు, తమిళనాడులో స్లీపర్ ఇయ్యరు, కర్ణాటకలో స్లీపర్ కావాలంటే అందరూ నాగాలాండ్కి వచ్చేసుకోవచ్చు. అదే విధంగా మేము టన్నేజ్ కోసం అని నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. అమ్మినేది ఎవరు? అశోక్ లేలాండ్ త్రూ ద ఏజెంట్ ముత్తు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ప్రెస్ వారిని కానీ కూడా ఇతర వాళ్ళని కూడా, మీరు ఒకవేళ వెహికల్ కొనుక్కుంటే ఆర్టీఓ మీకు ఎన్ఓసి ఇస్తూనే మీరు కొనేస్తారా, లేకపోతే ఓనర్ దానికి ఇంకా అంతకుముందు ఏం డాక్యుమెంట్లు పెట్టాడు అవన్నీ చూస్తారా? మనకి ప్రభుత్వం నుంచి ఎన్ఓసి వచ్చిందంటే ఇది కరెక్ట్ డాక్యుమెంట్స్ లా నువ్వు కారు కొనుక్కోవచ్చు, నీ పేరు మీద పెట్టుకోవచ్చు అనే ఒక ఉద్దేశం. అదే విధంగా నాగాలాండ్ గవర్నమెంట్ మాకు ఎన్ఓసి ఇస్తే మేము వెహికల్స్ కొన్నాం తప్ప మాకు అక్కడ ఏజెంట్లు దొంగ ఇన్సూరెన్స్ పెట్టారా, లేకపోతే దొంగ ఇంకేమన్నా చేశారా, ఇంకేం చేశారో మాకు తెలియదు, సంబంధం లేదు. ఇది గమనించాలి. మీరు కూడా ఎప్పుడైనా ఏమైనా కొంటే అంతకు ముందు ఏం చేశాడో మీకు సంబంధం లేదు, మీరు సరిగ్గా ఉన్నారా లేదా మీరు చూస్తున్నారు, మేము అదే చూసాము. గమ్మత్ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వము ఇలాంటి కేసులు వచ్చాయని తెలుస్తూనే మేము నాగాలాండ్కి పోయి, అశ్మిత్ రెడ్డి నాగాలాండ్కి పోయి ఈ డాక్యుమెంట్లు ఒకటి డీజీపీ ఆఫ్ నాగాలాండ్ వారికి ఇచ్చి ఏమని ఇచ్చాడు, సార్ ఇట్లా పెద్ద స్కాములు జరుగుతున్నది, మమ్మల్ని మోసం చేశారు, ఇన్ని వెహికల్స్ అమ్మారు, మాకు ఇలాంటి దొంగ సర్టిఫికేట్లు మీ డిపార్ట్మెంట్ లో అక్కడ ఆర్టీఓలో పెట్టి చేస్తున్నారు, మీరు దయచేసి దీన్ని దర్యాప్తు చేయండి, కేసులు ముత్తు అనే వ్యక్తి పేరు ఇచ్చి వాళ్ళని మీరు పట్టుకోండి అంటే వాళ్ళని పట్టుకోకుండా చూడండి గవర్నమెంట్ అక్నాలజ్మెంట్, గవర్నమెంట్ సీల్ కూడా ఉంది. అదేవిధంగా కమిషనర్కి ఇచ్చాము, అక్కడ వారి సీల్ కూడా ఉంది. మీరు పట్టుకోండి వాళ్ళని అని మేము చెప్తే, మేము చెప్పిలో మమ్మల్ని ఇప్పుడు దొంగలు అంటే మేము ఏం చెప్పాలి చెప్పండి? చాలా దురదృష్టము. ఇది రాజకీయ కుట్ర, రాజకీయ కక్ష. ఇది జేసీ కుటుంబాన్ని జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న ఒకే ఒక ఉద్దేశంతో చేస్తున్న పని. ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. మేమే దొంగలుంటే మేమే పోయి చెప్తామండి, మా మీద ఎంక్వైరీ చేయండి, ఎందుకు చేశారు ఏంటి అనేది. రెండోది ఇంకొక కేసు పెట్టారు. ప్రభాకర్ రెడ్డి ఏదో ఈ కంపెనీకి ఒక లారీలకి దొంగ పోలీస్ సర్టిఫికేట్ ఇచ్చాడు. మీరు గమనించాల్సింది అవి రెండు లారీలంట. ఆ 2 లారీలు కూడా ప్రభాకర్ రెడ్డి గారి పేరు మీద లేవు. ఆయన ఓనర్ కాదు, ఎవరో ఒక 4 వ్యక్తుల్ని భయపడించి ప్రెషర్ చేసి ప్రభాకర్ రెడ్డి పేరు చెప్పండి అంటే ఆయన అయ్యా అమ్మ చెప్పారు అని ఒక మాట చెప్పినందుకు ఆయన మీద కేసు చేసి ఈ రోజు అరెస్ట్ చేశారు. దానికి కూడా వెంటనే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, ఏజెంట్ అనుకుంటా. ఇప్పుడు మీకు తెలుసు సిస్టమ్ అంతా, ఎవరో ఏజెంట్లకు ఇస్తే వాళ్ళు పోయి ఆర్టీఓలో చేస్తారు, కానీ మనము ఓనర్లు పోయి ప్రతిదీ ఆర్టీఓ ఆలోచన చేసేది కాదు. ఆ 4 వ్యక్తులు కూడా అఫిడవిట్ ఇచ్చారు, నోటరైజ్డ్, ఇదిగోండి నోటరీ చేసి, ఇది బలవంతపూర్వకంగా ప్రెషర్ పెట్టి మాతో రాపించుకున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంప్రదాయాలకు భిన్నంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు, చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ సమర్పణ. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఏపీఎస్ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్. ఈ నెల 17 నుంచి కర్ణాటకకు బస్సు సేవలు ప్రారంభం. ఎల్జీ పాలిమర్స్ బాధిత కుటుంబాలకు చంద్రబాబు లేఖ. గ్యాస్ లీక్ ఘటనలో 15 మంది మృతి చెందడం హృదయ విదారకరమని ఆవేదన. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన దేవినేని ఉమా. ఇసుక మాయమైందన్న మంత్రిని ఎందుకు అరెస్టు చేయలేదని ఆగ్రహం. అద్దె బస్ల డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన జనసేన అధినేత పవన్. కడప జిల్లా రాయచోటిలో రోడ్డు ప్రమాదం, కారును ఢీకొట్టిన డీసీఎం, 2 మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.